ఏంటి ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. నువ్వు రాసిన లెటర్ ఏమైపోయిందానా? లెటర్ ఏంటి? లెటర్ ఏంటమ్మా? ఏ లెటరు? ఈ లెటర్ మావయ్య. ఈ లెటర్ నీ చేతికెలా వచ్చిందమ్మా? ఇందాక గదిలోకి వెళ్ళాను. బాబు దగ్గర ఈ లెటర్ చూశాను. ఈ లెటర్ చదవగానే ఈ హ్యాండ్ రైటింగ్ చూసి నువ్వు రాసావని అర్థమైంది. ఈ లెటర్ నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే గౌతమ్ గారు కానీ ఇంకెవరైనా చూసుంటే ఏమయ్యేది మావయ్య? ఎందుకు ఇలా చేశా? నీ గురించే చేశానమ్మా. నా గురించా? ఎందుకు మావయ్య? నువ్వేమో నీ మనసులోని మాట గౌతమ్ బాబుకు చెప్పట్లేదు. నోరు తెరిచి చెప్పవని అర్థమైపోయింది. అందుకే ఎలాగైనా సరే నువ్వు గౌతమ్ బాబును ప్రేమిస్తున్నావన్న విషయం గౌతమ్ బాబుకు తెలియాలని ఇలా చేశాను. నేను గౌతమ్ గారిని ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను అని నీతో చెప్పానా మావయ్య? ఎందుకు ఇలా రాసా? అదేంటమ్మా, నువ్వు గౌతమ్ బాబు గారిని ఇష్టపడుతున్నావు కదా, ప్రేమిస్తున్నావు కదా, బాబుతో కలిసి ఇక్కడే ఉండాలనుకుంటున్నావు కదా. అలా అని నేను నీతో చెప్పానా మావయ్య? మరి ఆ రోజు ఇంటి నుంచి వెళ్ళిపోదామంటే నువ్వు రాలేదు కదమ్మా. ససేమిరా ఇక్కడే ఉండిపోవాలను. ఇంకొక పక్కేమో అవంతిక, కార్తిక్ గారు నా మీద కక్ష కట్టినట్టు మాట్లాడుతున్నారు. ఇటు సుభద్ర గారికి, అర్జున్ సార్కి నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియట్లేదు. నన్ను ఎవరు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నారో ఏం అర్థం కావట్లేదు. ఎవరు కోరుకున్నా ఎవరు కోరుకోకపోయినా గౌతమ్ బాబుకైతే నువ్వంటే ఇష్టం కదమ్మా. గౌతమ్ బాబు నిన్ను ప్రేమిస్తున్నారమ్మా. గౌతమ్ బాబు నిన్ను వదులుకోవడానికి ఇష్టపడ్డం లేదు. ఆయనకి నా మీద ఉన్నది బాధ్యతో, గౌరవమో, స్నేహమో తెలియదు మావయ్య. అదేంటో తెలుసుకోకుండా నేను తొందరపడి నా మనసులో మాట చెప్తే ఆయన మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను తొందరపడలేను మావయ్య. గౌతమ్ బాబు కూడా నీ గురించి అచ్చం ఇలాగే ఆలోచిస్తూ ఉండొచ్చు కదమ్మా. నీ మనసులో బాబు గురించి నువ్వేమనుకుంటున్నావో అని ఆయన నీకు ఈ విషయం చెప్పకుండా ఆగిపోయి ఉండొచ్చు కదా. మరెవరికి వాళ్ళు ఇలా మౌనంగా ఉండిపోతే మీరెలాగమ్మా కలిసేది? ఏమో మావయ్య, అదంతా ఆ దేవుడు చూసుకుంటాడు. నువ్వైతే మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేయకు. దయచేసి ఆయన గురించి నేనేమనుకుంటున్నానో గౌతమ్ గారికి చెప్పొద్దు. నాకు తెలియకుండా నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దు. ఏ ప్రయత్నం చెయ్యకపోతే బారసాల రోజు గౌతమ్ బాబుని, బిడ్డని, ఇంటిని వదిలేసి నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది కదమ్మా. ఆ సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దాం మావయ్య. అప్పటి వరకు నువ్వు ఎలాంటి పిచ్చి ప్రయత్నాలు చెయ్యొద్దు. నా మాట విను. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. అది కాదమ్మా. ప్లీజ్ మావయ్య. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. అవును, మొన్న ఫోన్లో ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పావు. ఎవరు తను? తను కూడా మీ డాటర్ లాంటిదే మ్యామ్. చాలా మొండిది, చెప్పిన మాట అస్సలు వినదు. మీ ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా తన గురించి చెప్తాను. ఓకే, ఉంటాను. నా గురించి ఫోన్లో ఎవరితో చెప్తున్నావు మామ్? నా బిజినెస్ పార్ట్నర్తో. ఇంటి విషయాలు ఆఫీస్ వాళ్ళతో చెప్పడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? అతను నమ్మదగిన మనిషి, డేరింగ్ అండ్ డాషింగ్ ఫెలో, చాలా మంచివాడు. మనకి బిజినెస్ లో చాలా హెల్ప్ చేశాడు. యాంగ్రీ బర్డ్.
అయితే మాత్రం ఎవరితో పడితే వాళ్ళతో నా గురించి చెప్పేస్తావా? చెప్పాను కదా బేబీ, అతను నమ్మదగ్గ మనిషని. నువ్వు నమ్మవు గాని అతను గౌతమ్ కంటే 1000 రెట్లు బెటర్. అంత ఆస్తున్నా అణుకుతూ ఉంటాడు. ఎంత తెలివున్నా చాలా సింపుల్ గా ఉంటాడు. అతను నీకు అన్ని విధాలుగా సరిజోడి. ఏంటి మళ్ళీ నాకు పెళ్లి సంబంధం చూస్తున్నావా? నువ్వు ఒప్పుకుంటే అతనితో నీకు పెళ్లి చేయాలనుంది. మామ్, నేను గౌతమ్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పాను కదా. నీకు గౌతమ్ ఉన్నట్టు అతనికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారట. మీ ఇద్దరికి ముడిపెట్టడం చాలా కష్టం. ఆ ఆలోచన కూడా నీ మనసులోకి రానివ్వకు మామ్. అవును, ఎవరో నీ వెంటబడుతున్నాడన్నో. వాణ్ణి నిన్ను లవ్ చేస్తున్నాడా? బాగుంటాడా? తనేం చేస్తుంటాడు? వాడు కూడా ఏదో బిజినెస్ మ్యాన్ అట. అప్పుడప్పుడు నా వెంట పడుతూ ఉంటాడు. అంతకు మించి నాకేం తెలీదు మామ్. తెలుసుకో అదితి. ఏ ఇప్పుడు వాడితో నా పెళ్లి చేస్తానంటావా? చచ్చినా చేసుకోను. నాకు గౌతమే కావాలి. నీకేమో గౌతమ్ గాడు కావాలి, వాడికేమో నువ్వు అక్కర్లేదు. మధ్యలో నేను చస్తున్నాను. ఆ అహల్యని చంపేస్తే తప్ప నీకు గౌతమ్కి పెళ్లి చేయలేను. ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం వస్తే ఆ అహల్య దాని బిడ్డని చంపేసి నీకు గౌతమ్ గడికి పెళ్లి చేస్తాను. అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు.